ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ చూసినప్పుడు ఆయన హెల్త్ మీద అప్పుడు చాలా రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. బట్ తర్వాత ఆయన క్లారిఫికేషన్స్ ఇచ్చారు. బట్ ఆ ఈవెంట్ మీరు కూడా ఉన్నారు కదా? లేదా ప్రీ రిలీజ్ అప్పుడు నేను గేమ్ చేంజర్. సో అలాంటివి వింటున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో ఏమైంది విషయాలు కానీ ఇది వచ్చిందా? విశాల్ యాక్చువల్గా చాలా మంచి ఫ్రెండ్ నాకు. సో అప్పటి నుంచి బట్ ఆ విషయం అంటే ఒంట్లో బాగాలేదు అనేది అంటే అంత అంత సీరియస్ టాపిక్ లాగా తీసుకెళ్ళొద్దు అనేదే విశాల్ రిక్వెస్ట్ కూడా. ఎందుకంటే మొన్న థ్యాంక్స్ మీట్లో మేము మధ్యప్రదేశ్ రాజా థ్యాంక్స్ మీట్లో చెన్నైలో చేసినప్పుడు కూడా ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు నాకు హై ఫీవర్ ఉండింది, నౌ ఐఎమ్ ఫైన్, డోంట్ వరీ అబౌట్ ఇట్ అని. అంటే హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్. నాకు ఇప్పుడు ఆయన హెల్తీ పర్సన్ అండ్ నాకు తెలుసు ఆయన ఇప్పుడు ఫీవర్లు అవి ఏమీ లేవు. ఇప్పుడు విశాల్కి ఒంట్లో బాగోకపోయినా ఆ రోజు ప్రెస్ మీట్లో తను వచ్చి నుంచి మాట్లాడాడు. సో దట్ ఈస్ హిస్ కమిట్మెంట్ ఆ మూవీకి, ఆ మూవీ మీద కాన్ఫిడెన్స్, ప్రేమ, నా మూవీ రావాలి చూడాలి అందరూ అని. బికాస్ అది చూస్తే బాగుంటుంది కదా అనేది తన ఫీలింగ్ కూడా. విశాల్ మాట్లాడింది కూడా అదే. ఇప్పుడు నేను అంత ఒంట్లో బాగోకపోయినా కూడా నేను వచ్చి సెట్ మీద నుంచున్నాను కదా. సో వై డోంట్ వి టాక్ అబౌట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ హౌ ఐ ఫెల్ట్, హౌ ఐస్ నాట్ ఫీలింగ్. దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వెళ్ళిపోతుందేమో అనేది అందరి ఒపీనియన్ కూడా.